తిరుపతిలో జరిగినటువంటి వ్యవహారం ఏదైతే అక్కడ మొన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా నిర్బంధించడం, బస్సుల్ని గొడవ చేయటం, అదంతా పోలీసుల దగ్గర ఉండటం, ఈ వ్యవహారం మీద ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకుని తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనల మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రజాప్రతినిధుల మీద దాడి జరుగుతుంటే అడ్డుకున్న పోలీసులు ఏం చేస్తున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడికి పాల్పడ్డ వారి పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఈ ఘటన మీద 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి శుక్రవారం నోటీసులు ఇచ్చింది. తిరుపతి ఘటన మీద వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి 18న ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8న తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు నేను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం బస్సులో వెళ్తున్నాం. మాతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వేరే పార్టీకి చెందిన కొందరు మా బస్సును అడ్డగించారు. రాడ్లతో బస్సుల అద్దాలు ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. నాపైన ఎమ్మెల్సీ కార్పొరేటర్ పైన భౌతిక దాడికి పాల్పడ్డారు. చొక్కాలు చించి మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనంతా పోలీసు సాక్షిగానే జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించిన వార్తలు కూడా న్యూస్ ఛానళ్ళు, పత్రికల్లో కూడా వచ్చాయి. దాడికి పాల్పడ్డ వారి పేర్లను ప్రస్తావిస్తూ తిరుపతి ఎస్పీకి ఎంపీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్ 18/2025లో ఎంపీ ప్రస్తావించిన పేర్లు లేవు. ప్రజాప్రతినిధులు వెళ్తున్న బస్సుకి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సైతం ఎస్పీకి ఇచ్చారు. అయినా వాళ్ళకి పోలీసులు సరైన భద్రత ఎందుకు కల్పించలేదు అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ఎందుకు చేర్చలేదు, ప్రస్తుతం ఎఫ్ఐఆర్పై జరిపిన విచారణ పూర్తి సమాచారం ఆధారాలతో సహా నివేదిక ఇవ్వాలంటూ సిఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది.